ఇప్పటికే ఒక వివాదంలో చిక్కుకున్న దువ్వాడ జగన్నాథం మరో షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ రోజు చడి చప్పుడు లేకుండా దువ్వాడ జగన్నాథం థియేటికల్ ట్రైలర్ ను ఈ సాయంత్రం విడుదల చేయబోతున్నట్లు కొద్దిసేపటి క్రితం దర్శకుడు హారిస్ శంకర్ తన ట్విట్టర్ లో అధికారికంగా ప్రకటించాడు. ఒకవైపు దువ్వాడ జగన్నాథం మూవీలోని గుడిలో బడిలో ఒడిలో పాట పెట్టిన చిచ్చు ఇంకా చల్లారక ముందే ఈ సాయంత్రం విడుదల కాబోతోన్న డీజే ట్రైలర్ లో ఇంకా ఎటువంటి సంచలనాలు ఉంటాయో అని బన్నీ అభిమానులు ఒకవైపు ఆనందపడుతూనే మరొక వైపు భయపడుతున్నారు. ఈ నెలాఖరుకు విడుదల కాబోతోన్న ఈ సినిమాపై హైప్ తీసుకురావడానికి ఈ ట్రైలర్ చాలా సహకరిస్తుందని హారిస్ శంకర్ భావిస్తున్నట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు డీజే ట్రైలర్ నిడివి 2 నిమిషాలుంటుందని, ఈ మూవీ కథ ఏమిటో ఒక ఐడియా ఇచ్చేలా ఈ ట్రైలర్ లో కొన్ని సంకేతాలు ఉంటాయని అంటున్నారు. ఈ ట్రైలర్ లో ఎంటర్టైన్మెంట్, యాక్షన్ సీన్స్ కు సమాన ప్రాధాన్యత ఇచ్చే విధంగా దర్శకుడు హారిస్ శంకర్ ఈ ట్రైలర్ ను డిజైన్ చేయించినట్లు వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ కి సంబంధించి మొట్టమొదటి 100 కోట్ల సినిమాగా ఈ మూవీని మార్చాలని హారిస్ శంకర్ గట్టి ప్రయత్నాలే చేశాడు. బాహుబలి 2 తర్వాత విడుదల కాబోతోన్న మొట్టమొదటి టాప్ యంగ్ హీరో మూవీ కాబట్టి ఈ మూవీ సక్సెస్ ని బట్టి ఆ తర్వాత దసరా సీజన్ కు రాబోయే భారీ సినిమాల బిజినెస్ ఆధారపడి ఉంటుంది అన్న అంచనాలు ఉన్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.